అను మన క్రీస్తు అను పస్కా పశువు వధింపబడి ఉన్నాడు. క్రీస్తు అనే పస్కా పశువు. పస్కా అనేటువంటి పదము హీబ్రూ పదం. పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ అనగా ఆ పండుగలో 7 రోజులు పులుపు వాడకూడదు. పులుపు దేనికి గుర్తుగా ఉన్నదంటే దుర్మార్గతకు, దుష్టత్వానికి, పాపమునకు, ప్రతి విధమైన పాపమునకు ముంగుర్తుగా ఉన్నది. కావున ప్రభు ఏమన్నాడంటే, పస్కా పండుగ మీరు ఆచరించినప్పుడు పులుపు తీసివేయండి. కొంచెము పులుపు ముద్దలో చేర్చినట్లయితే ముద్దంతా కూడా పులుపైపోతుంది. అందును బట్టి మీరు పులుపు లేనివారు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. నిజముగా పులుపు లేని వారముగా ఉన్నామా? ఏదైనా దుష్టత్వం మనలో ఉన్నదా? ఏదైనా పాపని ప్రేమించేటువంటి బలహీనతను మనం ఆచరిస్తున్నామా? దాన్ని తీసివేయలేకపోతున్నామా? ఒకసారి ప్రశ్నించుకునే వాళ్ళని ప్రభువు కోరుతున్నాడు. ఏమిటంటే, మీరు క్రీస్తు అన మన పస్కా పశువు వధింపబడను గనక పాతదైన పులిసిన పిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిసిన పిండితోనైనను కాకుండా నిష్కాపట్యము సత్యమనే పిండితో మనము పండుగను ఆచరిస్తాము. కొన్నిసార్లు క్రైస్తవులకు తప్పు చేసినా నేను తప్పు చేయటం లేదు అని అనుకుంటున్నాను. ఉదాహరణగా ఒక చిన్న మాట సంఘటన చెప్పవాలని కోరుతున్నాను. వెస్ట్ గోదావరి జిల్లాలో మిషనరీలు బాప్తీసాలు ఇస్తున్నారు. బాప్తీసాలు ఇచ్చేటప్పుడు అప్పుడు బావిలో ఇచ్చేవారు, ఈ ఒడ్డున తీసుకునేవారు, ఆ ఒడ్డున సంఘం ఉండి గమనించేవారు, పాటలు పాడి దేవుని స్తుతించేవారు. పాటలు పాడుచుండగా, సాక్ష్యాలు చెప్తుండగా ఘనంగా బాప్తీసాలు జరిగేది. ఒక అమ్మ బిడ్డనెత్తుకొని నిలబడ్డది. ఆ బిడ్డ దిగట్లేదు. తన యొక్క మంతు వచ్చింది కాబట్టి నీళ్ళలోనికి దిగి బాప్తీసాన్ని తీసుకోవాలి. కానీ బిడ్డ సంఖ నుండి వెళ్తలేదు. పూనంగును బట్టి ఏం చేసిందంటే, అదిగో నక్క అన్నది. నక్క అనగానే బిడ్డ భయపడేది. వెంటనే ఎవరైనా వచ్చి తీసుకుంటే పోయేది అన్నట్టు. మిషనరీ గారు గమనించి పరిగెత్తుకుని ఆమె దగ్గరికి వచ్చి, అమ్మ పక్కకు తొలుగు, నువ్వు చెప్పి ఏం చెప్పావమ్మా? నక్క ఏది? నువ్వు అబద్ధం ఆడావు, అబద్ధాన్ని బిడ్డకు నేర్పించావు, నీకు బాప్తీసం ఇవ్వబడదు. స్టన్ అయిపోయినండి నేను. ఎందుకంటే ఆ దైవజనురాలకు ఏంటంటే సమస్త దుష్టత్వం నుండి మనం దూరంగా ఉండవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం జోకుల కొరకు అబద్ధాలు ఆడతాం, పండుగలప్పుడు అబద్ధాలు ఆడతాము, ఇదిగో అని అబద్ధం ఆడతాం. కానీ దేవుని యొక్క సన్నిధిలో అది కూడా పాపమే అని చెప్తున్నది. కాబట్టి సమస్తమైన దుష్టత్వము నుండి, దుర్మార్గత నుండి పులిసినటువంటి పిండిని తీసి పారవేయుడి. మీరు క్రొత్త ముద్దగా ఉండండి, పులుపు లేని వారంగా ఉండండి అని దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. పస్కా అనగా ఏమిటి అని అంటే దాటిపోవుట, పాస్ ఓవర్. అదే 2 పదాలు ఒకటే పదం చేసి పండుగ పెట్టారు. పాస్ ఓవర్ అనగా దాటిపోవుట. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ ఆఖరి కొన్ని వందల సంవత్సరాలు మహాయాతన. కొలిమిలో వేసినటువంటి ఇత్తడి వలె, ఇనుము వలె చాలా శ్రమను, యాతనను అనుభవించారు. అప్పుడు దేవుడు వారి యొక్క మూలుగులను విని దిగివచ్చను అని ఉన్నది. చూచి విని, మూలుగులను విని, వారి యొక్క నిట్టూర్పులను విని చూచి దిగివచ్చి ఏం చేశాడంటే దేవుడు వారిని విడిపించాడు.
12వ అధ్యాయము నిర్గమకాండం 12వ అధ్యాయంలో ఏమని రాయబడినది? మీరు పస్కాను ఈ విధంగా ఆచరించవలను. ఒక మచ్చలేని గొర్రెను తీసుకొని వధించి దాని రక్తమును ద్వారబంధముల మీద, నిలుకమ్మి మీద, అడ్డకమ్మి మీద, ఈ నిలుకమ్మి మీద మీరు దానిని రక్తాన్ని పూయవలను. నేను ఆ రక్తమును చూచి మీ హాని చేయకుండా, మీకు ప్రాణహాని చేయకుండా, ఎవరిని చంపకుండా నేను దాటిపోయేదను. పస్కా అనగా దాటిపోవుట. పౌలు చక్కగా చెప్తున్నాడు ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, సమస్తమును క్రొత్త ముద్దుగా చేయవాలి. ఇంకా ప్రభునందు ఉన్నటువంటి వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నారు.